నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏఐ వచ్చింది. చాలా చాలా అద్భుతమైన ఆవిష్కరణ అనుకోవాలి మనం. మీరు ఎప్పుడు చెప్తారు చూడండి, కత్తి దాన్ని చాలా పొదునైంది, దాన్ని వాడుకునే విధానం బట్టి ఉంటుంది. దాంతో కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఇంకొక పని కూడా చేయొచ్చు. అట్లనే టెక్నాలజీని చక్కగా అందిపుచ్చుకోవాలి, దానిలో ఉన్న మంచిని తీసుకోవాలి. దాన్ని చెడు దాకా వెళ్ళిపోతే అంటే ఆ మధ్య ఏఐ ఫొటోస్ పెట్టుకుంటే ఒక అమ్మాయికి లోపల ఉన్న తన మచ్చను కూడా అది చూపించేసింది, పట్టేసుకుంటుంది, పట్టేసుకొని అది ఎంత పెద్ద ఇష్యూ అయింది. మరి ఫ్యూచర్లో అది ఎలా ఉండబోతోంది, కానీ దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అది కూడా ఆలోచించాలి కదా రమ్మగారు. అట్లానే అంటే నేనేమని చెప్తున్నానంటే టెక్నాలజీ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఇదివరకు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పలకరించి వచ్చేవాళ్ళం. పసిపిల్లలు ఉంటే చక్కగా ఇంటికి వెళ్ళి తల్లి కూతురునో తల్లి పిల్లని పలకరించి మాట్లాడి వచ్చి కావాలన్నప్పుడు వెళ్ళి తీసుకోనో ఎత్తుకోనో ముద్దు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి చోట తల్లి కనిపిస్తోంది, పిల్ల కనిపిస్తోంది, తల్లి కనిపిస్తోంది, పిల్ల కానీ పిల్లోడు కానీ పూర్తిగా ఎక్స్పోజ్ చేయటం, పిల్లల్ని కూడా ఎక్స్పోజ్ చేసేయటం. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే టెక్నాలజీ నేను అనేది ఇప్పుడు ఏఐతో ఎందుకు కనెక్ట్ చేశానంటే, ఎంత అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చినప్పుడు ఇలా పిల్లల్ని కూడా మనం బయట పెట్టేస్తుంటే, ఫొటోస్ పెట్టేస్తూ ఉంటే రేపొద్దున ఆ టెక్నాలజీ ద్వారా అది ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ఒక భయం లేకుండా పసిపిల్లల్ని అదీను చూపించేస్తున్నాం కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమో జయ, నేను ఎప్పుడు చెప్తా, నేను దాన్ని నమ్ముతాను. ఏదైనా సరే ప్రతిదీ మనకి కొత్తగా దొరికే ప్రతి ఆవిష్కరణ మొదట్లో దానిలో ఉపయోగాలు, దానివల్ల జరుగుతున్న అద్భుతాలు, దాంతో అది మన జీవితానికి ఎంత అవసరం, ఎంత ఉపయోగపడుతుందే కనపడతాయి జయ. ఏదైనా సరే దాని బ్రైట్ సైడ్ మొదట తెలుస్తుంది మనకి. ఇందులో ఇలా వాడుకోవచ్చు, అలా వాడుకోవచ్చు. మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు మనమంతా ఎగిరి గంతేసాం. అంతకుముందు డబ్బా ఫోను డొర్రు తిప్పటము, పక్క వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి పిలవమంటము, వాళ్ళకి డిస్టర్బెన్స్, ఈ చావులు చచ్చేవాళ్ళం. ఎస్టీడీ కాల్ బుక్ చేయటము, ట్రంక్ కాల్ బుక్ చేయటం, లైట్నింగ్ కాల్ బుక్ చేయడం, అలా కూడా బాధపడేవాళ్ళం. ఏదో అవకాశాలు అలా వచ్చేవి. మనకి మొబైల్ ఫోన్ వచ్చాక ఎంత సుఖపడ్డామో మనం. ఇప్పుడు మొబైల్ ఫోన్ని ఎలా మన జీవితంలో నుంచి తీయాలో తెలియక నాలిక పీక్కుని చచ్చిపోతున్నాం. అది ఎడిక్షన్ వచ్చేసింది మనకి ఎడిక్షన్ వచ్చేసింది, మన పిల్లలకి ఎడిక్షన్ వచ్చేసింది. ఫోన్ లేకుండా బతకలేని రోజులోకి ఇవాళ వచ్చాం. ఇప్పుడు ఫోన్ వల్ల రేడియేషన్ వస్తుంది, కళ్ళు పాడవుతాయి, అల్జైమర్స్ వస్తుంది, జ్ఞాపక శక్తి పోతుంది, క్యాన్సర్ వస్తుంది, ఏమిటో వస్తుంది. అవన్నీ తెలిసాయి. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ మన జీవితాల్లోకి రాకముందు వచ్చాక క్యాన్సర్ మహమ్మారి పట్టేసుకుంది ప్లాస్టిక్ వల్ల. ప్లాస్టిక్కి ముందు భూమి, ప్లాస్టిక్కి తర్వాత భూమిగా వచ్చాం మనం. ఇప్పుడు ప్లాస్టిక్ని మనం జరపటానికి ఎంత పెనుగులాడుతున్నామమ్మా. తీలేము. ఇంకా మనకి ఎలా అయిందంటే అది మన కూకటి వీళ్ళల్లోకి చుట్టేసుకుని పట్టేసుకుని ఉంది, భూమిని కబళించేస్తుంది ప్లాస్టిక్. అదొకటి. ఫోను రెండోది, సోషల్ మీడియా మూడోది, ఏఐ నాలుగోది. ఎవరో అమ్మాయి ఒక్క ఫోటో దొరికితే చాలు, దానికి వేరే శరీర అవయవాలు పెట్టి దాని తాలూకు బట్టలు లేని ఫోటోలు ప్రపంచం మీదకి వదిలిపెడతారు. అది నాకు కాదంటుంది పిల్ల. మార్ఫింగే ఒక సమస్య అయితే ఇప్పుడు ఏఐ తోటి మామూలు ఫోటో దొరికితే చాలు. ఈ ఫోటోల్లో అది మనం ఒక ఫోటో ఇస్తే అది ఒక బొమ్మలాగా మనని మారుస్తుంది. అది దాంట్లోకి వెళ్ళొద్దు, అది మిమ్మల్ని ఎన్ని చోట్లైనా వాడేస్తుంది, అది మిమ్మల్ని మర్చిపోదు అని కూడా కొన్ని కొత్త వస్తున్నాయి. అయిందా? ఇక ఇలా మొదలుపెట్టి మనం ఇట్లా పిల్లలని, పసిబిడ్డల్ని బేబీ నుంచి 1 డే పుట్టగానే పిల్ల పాదాలు, చేతులు, ముక్కు, మూతి, దాని ముద్దయిన మొహము, ఆ పిల్లవాడు అందమైన అరిచేతులు చూపించేస్తాం. అక్కడి నుంచి రోజు పిల్లాడు పాలు తాగాడు, నుంచున్నాడు, కూర్చున్నాడు, లాగు వేసుకున్నాడు, వేసుకోలేదు చూపిస్తావు. వాడు పాలు తాగుతున్నవి, కక్కేస్తున్నవి చూపిస్తాం. వాడికి బర్ప తెప్పించేవి చూపిస్తాం. అందరూ చేస్తున్నారమ్మా, ఒకళ్ళ పేరేముంది, అందరూ చేసేవేవి. ఏదో మన వాళ్ళకే 4 ఫోటోలు పెట్టుకుంటే ఒక రకం. అట్లా కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మూలకి మన పిల్లవాడి కదలికల్ని అందజేసేస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఇంకా అసలు ఘోరంగా స్కాన్ తీసి ఆ స్కాన్ ఫోటోలతో సహా అప్పచెప్తున్నారు సోషల్ మీడియాలో. అన్ని జాతుల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు చేస్తున్నవే. ఇలా మొదలుపెట్టి పిల్లవాడి పెరుగుదల మొత్తం ప్రపంచంలో మన ఫ్యామిలీ అంటాం. మనకు ఎవరైనా ఫాలోవర్స్ ఉంటే వాళ్ళంతా మన ఫ్యామిలీ. మన ఇంట్లో మన ఒక్క 10 మంది కుటుంబం ఉంటే ఈ 10 మందిలోనూ ప్రతి వాళ్ళ మనస్తత్వము కూడా మనకు అర్థం కాని స్థితిలో ఉన్నాం మనం.
ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ని ఫ్యామిలీ 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 అని ఈ ఫోటోలని ఈ వీడియోలని వాళ్ళందరి ఇళ్లలోకి చేరేసేస్తూ ఉంటే మీ పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ ఉందని మీరు నమ్ముతున్నారు. నా ఫ్యామిలీ నన్ను అన్యాయం చేయదు, మోసం చేయదు, అలా నమ్మగలరా అమ్మా? ఊరికే మాట్లాడతాము, లోపల ఉందా ఆ నమ్మకం? అసలు ఎట్లా అవుతుంది రమ్మగారు? ఏమో అవన్నీ తెలీదు. నేను జస్ట్ ఇది ఒక క్యాజువల్గా మాట్లాడుతున్నానమ్మా, ఒకళ్ళని ఉద్దేశించి కాదు. ప్రపంచమంతా ఇదే పని చేస్తున్నారు. మొన్న ఒక ఇంగ్లీష్ వీడియో చూసాను జయ నేను. ఒక తల్లి తండ్రి పిల్ల ఎక్కడికో వెళ్తారు. వెళ్తే ఒక ఆయన ఎవరు పడతారు, హాయ్ ఐరానో ఏదో పాప అయిపోయారు, పలకరిస్తారు. తల్లి అడిగితే ఇతను నీకు తెలుసా అంటుంది. నో ఐ డోంట్ నో అని చెప్తుంది పిల్ల. ఆయన ఎవరో దీనికి తెలియదు. ఇంకా కొంచెం ముందుకెళ్తారు, ఎవరో ఒక పలకరిస్తే నీ బర్త్డే కదా, నీకు 7 ఏళ్ళు వచ్చినాయి 6 ఏళ్ళు వచ్చినాయి, స్కూల్కి వెళ్ళావా అంట. ఇంకెక్కడికో ఆటకి తీసుకెళ్తే, ఓ మీ నాన్న నిన్ను ఇన్ టైం తీసుకొచ్చాడే ఇవాళ అంటారు. ఒకే రోజు ఎంత? ఇవన్నీ 4-5 సిచ్యువేషన్స్. వీళ్ళందరికీ ఈ పాప ఎలా తెలుసు? ప్లస్ ప్రతి కదలిక అది అంటే ఇన్ టైము ఆటకి తీసుకెళ్ళామా లేదా, అది కూడా ఇన్ టైం తీసుకెళ్ళాడు మామూలుగా, ఇవాళ ఇన్ టైం తీసుకొచ్చాడు అంటే మీ తాలూకు ప్రతి కదలిక అందరికీ తెలుసు. హోటల్కి వెళ్ళావు, షాప్కి వెళ్ళావు, అవి కొన్నావు ఇవి కొనుక్కున్నావు, ఇన్నర్స్ ఏం వేసుకున్నావు, ఏం కొనుక్కున్నావు, ఫీడింగ్ నైటీలు, ఇవన్నీ ప్రపంచానికి ఉపయోగపడేవే. నేను అసలు కాదన్నమ్మా, అన్నీ ఉపయోగపడేవి. వీటన్నిటితో పాటు నువ్వు, నీ పిల్లలు, నీ సంసారం రోడ్డు మీద ఉంటున్నాయి. ఈ వెంటనే తండ్రి గుర్తిస్తాడు, ఓ నేను సోషల్ మీడియాలో నా పాపని ఇంత ఎక్స్పోజ్ చేశాను, ఇది సేఫ్ కాదని తెలుసుకున్నాడు. నేను ఆ వీడియో చూడగానే నేను చాలా ఆప్తులుగా భావించే 15 మందికి షేర్ చేశాను జయ దాన్ని. పిల్లలు జాగ్రత్త. నాకు అలా చెప్పాలనిపించిందమ్మా. నిజంగా నాకు ఒక రకమైన దుడుకు భయము వచ్చినాయి. ఇవాళ రేపు ఇవన్నీ మామూలే, ఇలా ఏం ఉండదు, అందరూ చేస్తాం, నువ్వు చెప్తావు గ్యారంటీగా, నాకు కూడా తెలుసు. ఇవాళ రేపు ఇదంతా మామూలే, అందరూ చేస్తారు. మనమంతా షేర్ చేస్తాం మన సంతోషాన్ని, మన నిష్ఠూరాన్ని, మన సరదాని, మనం కొనుక్కున్న వస్తువు తాలూకు అద్భుతమైన వ్యవహారాన్ని, దాని రేటు తక్కువతనాన్ని, దాని ఉపయోగాన్ని మనం అందరికీ తెలియజేస్తాం. అందరికీ ఉపయోగపడుతుంది, ఇందులో నేను కాదను. ఇది నేను కూడా ఈ విషయం అందరికీ ఉపయోగపడుతుందని భావించాను. కొంతమంది సెలబ్రిటీసు అసలు తమ పిల్లల్ని పుట్టిన దగ్గర నుంచి 2-3 ఏళ్ల వయసు వచ్చినా ప్రపంచానికి చూపించట్ల, కేవలం వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎప్పుడూ పిల్లల్ని చూపించట్లేదు. మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోరా? ఇలాంటి విషయాల్లోకి తీసుకోరు రమ్మగారు. వాళ్ళు ఏదైనా 2 వాక్యాలు చెప్పంగానే అలా అంటారా ఇలా అంటారా అని ప్రశ్నించి మాట్లాడతాం మనం. వాళ్ళు ఆదర్శవంతంగా చేసిన కొన్ని పనులని మనం ఎందుకు గుర్తించట్లేదు? చాలామంది సెలబ్రిటీస్ పిల్లల్ని చూపించట్లేదు. అవును రమ్మగారు. ఓ 2-3 ఏళ్ళు వచ్చాక చూపిస్తారు, అది కూడా సాధ్యమైనంత దాస్తారు. అంత పబ్లిక్కి ఎక్స్పోజ్ చేయటల్లా వాళ్ళ ఫోటోలే పెట్టుకుంటారు. వాళ్ళు ఎలాగో పబ్లిక్కి తెలుసు, అదే అన్సేఫ్. కానీ మనం అలాగే చేస్తున్నాం. పోనీ ఈ పసిబిడ్డలనైనా మనం కొంత వయసు వచ్చేదాకా అయినా ఈ మహమ్మారి నుంచి మనం ఎందుకు కాపాడము? ఇది మీకు ఎవరికైనా తప్పుగా కష్టంగా తోస్తే నన్ను క్షమించండి అమ్మా. ఓ పెద్ద మనిషిగా ప్రజలకు మంచి వాక్యాలు ఏవైనా కొంచెం మంచి విషయం చెప్పదలుచుకున్న దానిగానే ఇది నేను చెప్పాలనుకున్నాను. నాకు అది చూస్తే మాత్రం అనిపించింది, తండ్రి రియలైజ్ అయ్యాడు. పుట్టినరోజు పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్ని పంచుతారమ్మా. దీంతోపాటు మా వాళ్ళతో నాకు వచ్చిన ఇబ్బందులు, మా అత్తగారితో వచ్చిన ఇబ్బందులు, నేను ఏమిటి ఇది? మీరు అసలు మీ సొంత జీవితాన్ని ఎందుకు జీవించట్లేదు? పూర్తిగా ప్రపంచం అంతా ఫ్యామిలీ అనుకునే వారికే షేర్ చేసేస్తున్నాం. మన సొంత ఫ్యామిలీతో ఎక్కడ ఉండగలుగుతున్నాము? ఏం మాట్లాడుతున్నాము? అవి ఏమైనా చేయండి, పోనీ అవన్నీ ఏమైనా చేసుకోండి, వాటి సంగతి సరే. పిల్లల సేఫ్టీ చాలా ముఖ్యమైనదిగా దయచేసి తెలుసుకోండి. మన పిల్లల తాలూకు ప్రతి కదలిక, మనం ఎక్కడికి వెళ్తాం, ఏ ఊరు వెళ్తాం, ఎప్పుడు వస్తాం, ఎన్ని రోజులు అక్కడ ఉంటాం, అది కూడా షేర్ చేసేస్తున్నారు. చేయట్లేదా? చేస్తున్నారు. దాంతోపాటు మీరు కొన్ని మంచి పనులు చేస్తారమ్మా. కొన్ని చాలా అద్భుతమైనవి, చాలా ఉదాత్తమైనవి, ప్రపంచానికి ఉపయోగపడేవి, చాలా అద్భుతమైన పనులు. ఒక న్యూ బార్న్ బేబీ ఉన్న తల్లి తన బ్రెస్ట్ మిల్క్ని తన పిల్లవాడితో పాటు ఎక్సెస్ మిల్క్, అవును, పాలు జాగ్రత్తగా సేవ్ చేసి న్యూ బార్న్ బేబీస్కి, ఇవి న్యూనేటల్ కేర్ ఉంటుంది, పిల్లల లోపల పాలు లేని పిల్లలు, అవకాశం లేని తల్లులు, వాళ్ళకి అందించడం ఎంత ఉదాత్తమైన పని మాది. మీరు అలాంటివి చేయగలిగిన వాళ్ళు, చాలా మంచి విషయాలు ప్రపంచానికి చెప్పగలిగిన వాళ్ళు, మీ సేఫ్టీ విషయంలో మీరు ఇంకొంచెం జాగ్రత్త వహించండి. ఇందులో రేపొద్దున రాగలిగే ఇబ్బందులు ఏమిటో మనకి కనపడుతున్నాయి. ఏఐ వల్ల ఇలాంటివి వస్తున్నాయని అక్కడక్కడ కనిపిస్తుంది. మన దాకా రాదని అనుకోకండమ్మా, అనుకోవద్దు. ఈ పదునైన కత్తి, ఆ కొస ఏనాడు
ఇవాళ రేపే మనకు తగలచ్చు. సమస్య ఇప్పుడు చెప్పి రాదు కదా చెప్పి రాదు. సేఫ్టీ మెషర్స్ పాటించండి. పిల్లల్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయబోకండి ప్రపంచానికి. కనీసం వాళ్ళ లివింగ్ కూడా పాడైపోతుందమ్మా. వాళ్ళకి ప్రైవసీ ఉండదు. పెద్దవాళ్ళం మనకే ప్రైవసీ ఉండటం లేదు, పిల్లలకి ఏం ప్రైవసీ ఉంటుంది? తర్వాత ఇంకొకటి ఏంటి తెలుసా, ఇంత పబ్లిక్గా జనాల అప్లాజ్కి వీటికి అలవాటు పడిన పిల్లలు రేపొద్దున అది తగ్గినా సహించలేకపోవచ్చు. అప్పుడేం ఇబ్బంది వస్తుందో కదా. మీరు ఎట్మోస్ట్ కేర్ ఇచ్చి జాగ్రత్త వహించేటప్పుడు ఇది ఆలోచించండి. ఎక్కడో ఒక చోట తగ్గండి. పిల్లలు మన సర్కిల్స్లో డెఫినెట్గా షేర్ చేసుకుంటాం. మన ఇంట్లో ఒక పాపాయి పుడితే మన చుట్టాలు పక్కాలందరికీ తెలియద్దు, మరి తెలియాలి కదా. కానీ ఇది ఎవరి చేతిలో పడుతుందో అన్న అనుమానాన్ని లోపల ఉంచుకుని మీరు చేస్తే కొంత బాగుంటుంది. ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ గనక ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకున్నారంటే, ఇది బయట పబ్లిక్కే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నవాళ్ళు, యూట్యూబ్లో షేర్ చేసేవాళ్ళు, ఫేస్బుక్లో షేర్ చేసేవాళ్ళు, ఇన్స్టాలో షేర్ చేయటము, వీటిలలో షేర్ చేసే వాళ్ళంతా మీరు ఈ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకుంటే మీరు చేస్తారు. మీరు ఇతరులతోటి చేయించగలుగుతారు ఈ పనిని కదా. నలుగురికి చెప్తారు కదా, మీరు చెప్పండి, జాగ్రత్త వహించండి. ఇది నేను ప్యూర్లీ చాలా లోపల హార్ట్ లోపల నుంచి వచ్చింది. నేను పంపించిన ఫోటో నీ దాంట్లో కూడా వచ్చింది, ఇన్స్టాలోకి నీకు కూడా పంపించాను. అది మన ద్వారా కొంతమందికి వెళ్తుంది. పిల్లల్ని జాగ్రత్త వహించండి, లేకపోతే ఇవేమైనా కొత్త వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అసలు సేఫ్టీ లేదమ్మా. మనకు 10 మంది లేరు, 10 మంది ఉన్నా ప్రతి బిడ్డ ఇంపార్టెంటే. 1-2 మన దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళ సెక్యూరిటీ ఎంత అవసరం? దయచేసి పిల్లలు గల తల్లులు ఆలోచించండి, ఖచ్చితంగా తండ్రులు కూడా ఆలోచించండి. తల్లి తండ్రి ఇద్దరూ ఆలోచించుకుని మనం ఉందాం, మన పిల్లల్ని ఎంతసేపు ఎక్స్పోజ్ చేయొద్దు అని ఆలోచించండి దయచేసి. తప్పకుండా రమ్మగారు, చాలా మంచి విషయం మనం మాట్లాడుకున్నాం. నమస్తే. నమస్తే.